స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కులగణన చేయలే. అంబేద్కర్ పుణ్యమాని కులగణన ఎస్సీలకు ఎస్టీలకు సాగింది, మత గణన సాగింది, బీసీ కులాల గణన సాగల. దాని గురించి ఎన్నో ఉద్యమాలు చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలా, బీజేపీ ప్రభుత్వం చేయలా. ఈ రోజున కులగణనకి ఇచ్చామంటున్నారు ఆర్డర్స్. అది ఏం చేస్తారో కూడా ఇంకా మనకు తెలియదు. కులగణన చేసినట్టయితే బీసీలు ఎంతమంది ఉంటే అంత జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి, వాళ్ళు ఇంతమంది ఉన్నారని తెలిస్తే అటు బీసీలు, ఇటు ఎస్సీలు, అటు ఎస్టీలు, ముస్లింలు కలిస్తే ఈ ప్రజాదేవుళ్ళ పీఠాలు కదులుతాయని చెప్పి కులగణన ఇంతవరకు చేయట్లే. అది బీసీల సమస్యని ఎస్సీలు అనుకోవద్దు, అది ఎస్సీల సమస్యని బీసీలు అనుకోవద్దు. ఇది అందరి సమస్య, మనం అందరం కలిసి పనిచేయాల్సిన సమస్య. రాజ్యాంగ